విశ్వకర్మ ఫౌండేషన్ సేవా సంస్థ నిర్వాహకుడు. ఈరోజు ఈ మాన్వాడ గ్రామంలో ఒక విశ్వబ్రాహ్మణ కుటుంబం చాలా దీన పరిస్థితిలో ఇంటి యజమానిని కోల్పోయి చిన్నపిల్లలతో తను ఆ ఇంటి ఇల్లాలు పడుతున్న బాధను రికార్డ్ చేసినటువంటి మన స్వర్ణకళ వీడియో చూసిన తర్వాత స్పందించి మేము హైదరాబాద్ నుంచి కొంతమంది పెద్దలతో కలిసి రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే తను నిస్సహాయ స్థితిలో ఈ వంశపారంపర్యమైన కులవృత్తిపై ఆధారపడి ఉన్నటువంటి కట్టా బ్రహ్మం గారు చేత కాని అటువంటి స్థితిలో తనకి చనిపోవడం ఒక్కటే మార్గమని ఆయన తలంచి తనకు తానుగా తను అంతమైపోయినటువంటి పరిస్థితి. కానీ పిల్లలని తన భార్యని నిస్సహాయాలుగా వదిలిపెట్టి వెళ్ళినటువంటి పరిస్థితిలో ఈ గ్రామంలోని పెద్దలు వాళ్ళకి నిజంగా ఈ విశ్వబ్రాహ్మణ కులస్తులందరి తరఫున మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. తర్వాత వారి యొక్క అండగా వారు ఉన్నందుకు మానవత్వానికి ప్రతిరూపాలుగా ఈ గ్రామ పెద్దలు ప్రజలు వారికి ఒక చక్కని ఇల్లు ఏ ప్రభుత్వము వచ్చి వాళ్ళకి ఏదో ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా కూడా ఈ ఇల్లు కట్టించినంత సంతోషము వాళ్లకు తమతో పాటుగా ఉండే విధంగా వాళ్ళు చోటు కల్పించినందుకు నిజంగా వాళ్ళందరికీ ఈ విశ్వబ్రాహ్మణ కులస్తులం అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కావున ఆ కుటుంబానికి మా వంతు కృషిగా ఆ పిల్లలు పై చదువులు చదువుకోవడానికి మేము తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తామని మాతో వచ్చిన పెద్దలు అందరూ కూడా ఉన్నతోద్యోగులే. పిల్లలు కూడా చాలామంది ఇక్కడ మంచి స్థాయిలో ఉన్నారు, తర్వాత విదేశాలలో కూడా మంచి స్థాయిలో ఉన్న పిల్లలు ఉన్నారు. ఇక్కడికి వచ్చిన పెద్దల యొక్క కుటుంబాలలో పిల్లలు వాళ్ళు తమ వంతు బాధ్యతగా ఈరోజు వచ్చి ఇక్కడ మేము ఉన్నాము అనే ఒక మారల్ సపోర్ట్. అదే కాకుండా ముఖ్యంగా సంతోషించదగ్గ విషయం ఏంటంటే స్వర్ణకార సంఘ నాయకులు ముఖ్యంగా నల్గొండ జిల్లా, తర్వాత మన కామారెడ్డి జిల్లా, తర్వాత కరీంనగర్ జిల్లా, సిరిసిల్ల జిల్లా వాళ్ళు ఆ కుటుంబానికి వాళ్ళ యొక్క సంఘీభావాన్ని మేము ఉన్నామని వారికి ఒక కుటుంబ సభ్యుల్లాగా వారు ముందుకు రావడం కూడా నిజంగా హర్షించదగ్గ విషయం. ఇలా మన వాళ్ళకి ఎవరైతే అంతరించిపోతున్న ఈ కులవృత్తిపై ఆధారపడి ఆ కులవృత్తిని సంరక్షిస్తున్న వాళ్లను సంరక్షించాల్సినటువంటి బాధ్యత సంఘ నాయకులకు ఉంది, ప్రభుత్వానికి ఉంది. తర్వాత ఈ జాతిలో పుట్టినటువంటి పెద్దలు ఎవరైతే ఆర్థికంగా ఒక స్థాయిలో ఉండి సహాయ సహకారాలు అందించగలిగే వారికి కూడా ఉంది. కావున మన వృత్తిని ఎవరైతే నమ్ముకొని ఉన్నారో వాళ్లకు మనం చేదోడు వాదోడుగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎంతగానో ఉంది. ఈరోజు ఇక్కడ వచ్చిన ఈ సంఘ పెద్దలతో కూడా వారికి ఒక చిన్న సూచన కూడా చేయడం జరిగింది. అయ్యా, ప్రతి జిల్లాలో కూడా ఒక స్వర్ణకార సంక్షేమ నిధిని ఏర్పాటు చేసుకోండి. ఆ ప్రాంతంలో ఉన్న స్వర్ణకారుల వృత్తిపై ఆధారపడి ఉన్న వాళ్ళది ఒక డేటాబేస్ చేయండి. ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువన ఉండి వృత్తిని నమ్ముకొని ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పోషణార్థం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అనే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్లకు ఇలాంటి దారుణమైన పరిస్థితికి ఒడి కాకుండా వాళ్లకు మోటివేట్ చేయడానికి ఎవరన్నా పెద్దలతో వారికి ధైర్యాన్ని నింపి వాళ్లకు ఈ వృత్తి కాకుండా ఏ వృత్తి అయినా మనం చేసుకొని బతకొచ్చు, మన కుటుంబాన్ని మనం రోడ్డు పాలు చేయొద్దు అనేది కూడా మనకు వాళ్ళకు ధైర్యం చేసి వాళ్లకు మనం చనిపోకుండా చనిపోయినటువంటి ఇలాంటి దుస్థితి రాకముందే వాళ్లను మనం అరికట్టగలిగితే బాగుంటుందని నా యొక్క మనవి. కావున దానికి పెద్దలందరూ స్పందించారు, దానికి తగ్గట్టుగా ఆలోచిద్దామని వాళ్ళు అంటున్నారు. నిజంగా ఇదేమన్నా అయితే తప్పకుండా స్వర్ణకారులకు ఒక చక్కటి ప్లాట్ఫామ్ అవుతుందని ఆలోచిద్దాం. మనకి పక్కనే ఉన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ గారు చేనేత కార్మికులు ఎవరైతే ఇలాంటి దుస్థితికి పాలవుతున్నారో వాళ్ళ సంక్షేమ నిధి కోసం అన్నట్టుగా తను కొంత అమౌంట్ను ప్రభుత్వ పరంగా కూడా
తను కూడా కొంత అందులో డబ్బు వేసి ఆ నిధిని ఏర్పాటు చేసిన సంఘటన మనం చూసాము. అలాంటి వృత్తి కళాకారులే ఈ స్వర్ణకారులు కాబట్టి వాళ్ళకు కూడా అలాంటి ఒక సంక్షేమ బోర్డు లాంటిది, సంక్షేమ నిధి లాంటిది జిల్లా స్థాయిలో ఉంటే బాగుంటుంది అనేది మేము ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాము. కాబట్టి ఈ దిశగా మనం అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా మీడియా ద్వారా అందరికీ విన్నవించుకుంటున్నాం. సార్ ఇప్పుడు ఏమన్నా ఇచ్చారు? మన రాజేంద్ర ప్రసాద్ గారు ఈ యొక్క వీడియోని చూసి స్పందించి చాలామంది పెద్దలను మోటివేట్ చేసి ఈరోజు ఈ విశ్వకర్మ ఫౌండేషన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ ₹1,00,000 అమౌంట్ని, విరాళాన్ని ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. అదే కాకుండా ఒక అరుణ్ కుమార్ గారని విశ్రాంత స్థపతిగా వారు పిల్లల చదువు కోసమని కొన్ని నోట్ బుక్స్, తర్వాత వాళ్ళ స్కూల్ బ్యాగ్స్ కూడా వారు అందించారు. కావున ఇంకా కూడా పాండు గారు ఏదైనా ఈ పిల్లలకి ఏదైనా అవసరమైతే రేపు ఉన్నత విద్యలో తప్పకుండా మేము సహాయ సహకారాలు అందిస్తామని వారి యొక్క కాంటాక్ట్ నెంబర్ అది ఇవ్వడం జరిగింది. కావున ముఖ్యంగా తనను మన లత గారిని మేమందరం ధైర్యంగా ఉండి పిల్లల భవిష్యత్తే నీ యొక్క ధ్యేయం అన్నట్టుగా తల్లి తండ్రిగా నువ్వే ఆ 3 పిల్లలలో 2 పిల్లలు ఉన్నత చదువు, తర్వాత 3వ అమ్మాయి ఎవరైతే అనారోగ్యంతో ఉందో ఆవిడకు కూడా మనము తగిన ఆర్థిక సహాయం ప్రభుత్వంతో ముఖ్యమంత్రి నిధి ద్వారా కానీ లేకుంటే మన మహిళా సంక్షేమ నిధి నుంచి కానీ ఏదన్నా వారికి ఆర్థిక సహాయం ఇప్పిస్తే బాగుంటుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వ పరంగా కూడా వారిని ఆదుకుందామని, తర్వాత ముఖ్యంగా ఈ సిరిసిల్ల స్వర్ణకార సంఘం నాయకుడైన మనోజ్ వెంకటస్వామి గారు ఆ అమ్మాయి తన స్వశక్తి మీద తనకు తానుగా కుట్టు మిషన్, అది కూడా ఆధునిక యంత్రాలమైన పీకో మిషన్ అవన్నీ కూడా కలిపి ఆవిడకు ముడి సరుకులతో సహా ఇచ్చి తను ఎవరి మీద ఆధారపడకుండా తనకు గాను తను సంపాదించుకునే విధంగా వారు ఆ యొక్క మిషన్ని, తర్వాత మిగతా దానికి కావలసిన సదుపాయాలను కూడా వారు అందిస్తామని హామీ ఇచ్చారు. అది కూడా చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా వారికి కూడా అభినందనలు ఆ యొక్క చెన్నోజు వెంకటస్వామి గారికి. ఈ స్వర్ణకళ ఛానల్ నుంచి ఈ న్యూస్ మాకు వచ్చిందండి. అది చూడగానే నేను స్పందించానండి. ఆమె బాధ పాపం వర్ణాతీతం ఆమె బాధ. నేను స్పందించి ఎంతో కొంత సహాయం చేద్దామని మోటివేట్ చేసి రవీంద్రన్నతో మాట్లాడి ఇక మా ఫ్రెండ్స్ అందరినీ మాట్లాడి కొంత మోటివేట్ చేసి కొంత ఫండ్ జనరేట్ చేయగలిగామండి. ముడతా భక్తి మేమే పెద్ద అమౌంట్ ఇచ్చామని కదా. మీ స్వర్ణకళ ఛానల్కి ఏదైతే ఉందో మొదట కంగ్రాచులేషన్ చెప్పాలి, మిమ్మల్ని అభినందించాలి. ఈనాళ్ళు మన స్వర్ణకారుల ప్రాబ్లమ్స్ ఏమిటి ఉన్నదో ఎవరు కూడా పెద్దగా ఎక్స్పోజ్ చేయలేదు. కమ్యూనికేషన్ గ్యాప్ నేను చెప్పుకుంటే నాకేమవుతుందో చిక్కుపోతుంది, ఆ పరువు పోతుంది, చెప్పుకోలేదు వాళ్ళు. లోపల కుమిలి ఈ విధంగా చేసుకున్నారు వాళ్ళు. అయితే ఈ ఇందాక మన సార్ చెప్పినట్లుగా ఒక ఫండ్ అంటూ క్రియేట్ చేసి కార్పాస్ ఫండ్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ టీము వాళ్ళు ఎవరికైతే న్యాయంగా చేరాలి డబ్బులు అనుకున్న వాళ్ళు రికమెండ్ చేస్తే వాళ్ళు ఇస్తారు అనేది వీడికి కలిపినప్పుడు ఇటువంటి సూసైడ్ చేసుకోరు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే మనకు ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అన్నాను చూడండి. మీరు మీ వీడియో చూసేసి నేను ఎంబడే ఆ సార్ పెట్టాడు, మనకు ఎవరు రాజేంద్ర ప్రసాద్ గారు నాకు పెట్టారు. నేను మా కమ్యూనిటీలో 6 ఇళ్ళే ఉన్నాయి. మన కమ్యూనిటీ, మన క్యాస్ట్లో 6 మందిలో నేను ఒకడిని 5 మందికి పెట్టాను. వాళ్ళ నుంచి ఎంత స్పందన వచ్చిందని అంటే నేను మళ్ళీ వాళ్ళని డిమాండ్ చేయాల్సిన పని లేకపోయింది. నేను ఏమంటున్నానంటే ఇదంతా గ్యాప్, ఇదంతా క్రెడిట్ ఎవరికి పోతుందంటే మీ ఛానల్కే పోతుంది. మళ్ళీ పోవడం బాగుండదు, ముఖస్థుతి అవుతుంది. అయితే నేను అనేది ఏంటంటే మన కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది మనలో, మన క్యాస్ట్లో. ఇందాక సార్ చెప్పినట్లుగా ఒక కార్పాస్ ఫండ్ అంటూ మనం క్రియేట్ చేసుకొని డిస్టిక్ లెవెల్లో కమిటీని పెట్టుకొని, మండల్ లెవెల్లో కమిటీని పెట్టుకొని, మండల్ వాళ్ళు డిస్టిక్ రికమెండ్ చేస్తే మీరు కూడా ఆ డిస్టిక్ కమిటీ కూడా ఏం చేయాలి, సర్వే చేయాలి. హౌ ఫార్ కరెక్ట్ అని చూసి అమౌంట్ రియల్గా వాళ్ళకి ఇవ్వాలి చేస్తాం మనం ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళకి శాంక్షన్ చేయాలి. ఆ విధంగా మీరు ఒకరిద్దరికి చేసిన మరుసటి రోజు అందరికి కాన్ఫిడెన్స్ వస్తుంది. అదే మాకు సంఘం ఉందనేది
ఎవరు కూడా సూసైడ్కి అటెంప్ట్ కాదు.